హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాగరాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో హాస్ని అయితే ఇప్పుడే వాళ్ళ డాడీ టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ తినిపోతుంది. సాస్ బాబు కూడా ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చుకున్నాడు. ఇంకా బాబా నేనైతే ఇంకా పొద్దున్నే ఇంకా సతీష్ మరయ్య గారు వాక్యం అయితే పెట్టుకొని ఇంకా వాక్యం వింటా ఉన్నామండి. బొమ్మ అసలు బయట మంచి ఎట్లా పట్టిందనండి, చలి మామూలుగా పట్టట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలిద్దరికేమో ఇంకా స్వెటర్లు వేసాను, ఇంకా నేనేమో ఇంకా తలపట్టు అయితే కట్టుకున్నానండి. జలుబు చేసింది మొదలుకే లైట్ గా. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయండి. చలికైతే అసలు ఇట్లా బయటకు కూడా రాబుద్ది కావట్లేదు. చాలా మామూలుగా లేదండి. కసువ ఈడ్చుకున్నాను, ఇంకంటే బట్టలు అవి బయట వేసుకున్నాను. ఇంకా అన్నం అవి వండాలి పొయ్యి మీదే. ఇంకా బావేమో పిల్లలిద్దరికి ఇంకా టిఫిన్ అయితే తినిపిస్తున్నాడు అండి. ఒక అబ్బాయికి పూరి, ఇంకా ఒక అమ్మాయికి ఏమో ఇడ్లీ. శాసనా చెల్లికి పెట్టే బొట్లు అయితే నానబెట్టేసి బియ్యం అవి నానబెట్టేసి ఇంకా అన్నం అవి వండుతాను పొయ్యి మీదే. మరి కంట్లు మొత్తం ఇంకింతే నిన్నతో వేసి స్టాండ్లో వేసి వెళ్ళానండి. అన్నం అవి వండుకోవాలి. బియ్యం అవి కడిగి పెట్టేసి బట్టలు తూతాను. తినండి మరి. సాస్ చెల్లికి కూడా పెట్టి ఇడ్లీ. ఇంకా బియ్యం అయితే పోసాను కదండి, బియ్యం శుభ్రం కడిగేద్దాం. ఇంకా క్రిస్మస్ పండుగలు కూడా ఇంకా అన్నీ అయిపోయినట్టండి. పరుపులు కూడా మొత్తం ఉతికేసాను. మొన్న మా తమ్ముడు నేను కలిసి ఉతికాం కదా. ఇంకా 2 పరుపులు ఏమి ఉన్నాయి. ఇంకా ఈ రోజే నానబెట్టేసుకొని ఇంకా ఈరోజు ఉతికితే ఇంక పండుగ రోజు మనకి ఇంకేం ఉండదు. ఇంకా వాటర్ కూడా కేసురుకు పెట్టేసుకొని పొయ్యి ముట్టేస్తాను. ఆ పక్క అయితే ఇంక అన్నం ఉడుకుతూ ఉంది. ఇంక ఈలోపేమో నేనేమో దొండకాయలు కట్ చేసుకుంటున్నాను. ఫ్రై అయితే చేస్తున్నా. ఓకేనండి, ఇంక అన్నం అయితే ఉడికింది. ఇంకా ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి మళ్ళీ పొయ్యి అయితే ఆరిపోతే పొయ్యి అయితే ముట్టించాను. ముందుగా అయితే బండి పెట్టేసుకున్నాం. బండి అయితే బాగా వేడైంది కదండి, కాయలు వేసుకున్నాం. నూనె అయితే బాగా వేడైన తర్వాత దొండకాయలు వేసుకున్నాం. దొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాం అండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాం. అన్నీ వేసుకొని అయితే కలిపి వేసుకున్నాం. ఓకేనండి ఇంకా పసుపు సాల్ట్ మొత్తం వేసి అయితే ఇంకా బాగా వేగినాయి కదా, కొంచెం కారం వేసుకున్నాం.
లైట్గా కారం వేసుకొని కలిపేసుకున్నాం. దీంట్లో చిన్నపాయలు కారం వేసి పండేదండి. కారం వేసుకొని ఇంక బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక వేసేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎవరు ఫ్రెండ్స్, పక్కన అమ్మడు పడుతుంది వాడే.